హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దివ్యాంక, నిషి, వైజయంతి ముగ్గురు కూడా కౌశిక్కి బెయిల్ ఎలాగైనా పూర్తిగా రద్దయ్యేలా, జైలుకు వెళ్ళేలా మళ్ళీ ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే కౌశికికి వచ్చిన కండిషన్, రోజు సాయంత్రం 5 గంటలకి స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టకపోతే ఆ బెయిల్ రద్దయిపోతుంది. వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి మళ్ళీ జైల్లో పెట్టేస్తూ ఉంటారు. ఈసారి ఇక బెయిల్ కూడా రాదు అని దివ్యాంక చెబుతూ ఉంటే, అయితే వదిన, ఈరోజు సాయంత్రం 5 గంటలకి స్టేషన్కి వెళ్ళి సంతకం చెయ్యకుండా మనం అడ్డుకుందామనుకో, అప్పుడు పోలీసులు వచ్చి వదిన్ని పోలీసులు పట్టుకు వెళ్తారు, జైల్లో పెట్టేస్తారు. వదిన స్టేషన్కి వెళ్ళకుండా మనం చూసుకోవాలన్నత్తయ్య అని నిషి అంటే, ఓష్ అంతే కదా, మనం ప్లాన్ చేసేద్దాం. ఈరోజు సాయంత్రం కౌశికి స్టేషన్కి వెళ్ళి సంతకం చెయ్యదు అని వైజయంతి ఒక ప్లాన్ చెప్తూ ఉంటే, ఆ ప్లాన్ ప్రకారం కీర్తి పాపని ఒక గదిలో బంధించేస్తూ ఉంటారు. బూచి కీర్తి పాప గదిలో ఆడుకుంటూ ఉంటే డోర్ని కావాలని క్లోజ్ చేసి వెళ్తారు. ఇక కీర్తి పాపకి మాటలు కూడా రావు కాబట్టి కీర్తి పాప ఏడుపులు ఏమీ బయటికి వినిపించకుండా ఆగిపోతాయి. తర్వాత కావాలనే నిషి బ్యాగ్ మొత్తం కూడా కీర్తి కనిపించట్లేదు అని కౌశికికి చెబుతారు. అయ్యో కీర్తి ఏమైపోయింది, మొత్తం తల ఒకవైపు వెతకండి అని కౌశికి, సుధాకర్ టెన్షన్ పడుతూ చెబుతూ ఉంటారు. అలా ధాత్రి, కేదార్, కౌశికి, సుధాకర్ అందరూ కూడా వెతకడంతో నిషి, వైజయంతి మాత్రం ఇద్దరు క్లాప్స్ కొట్టుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అత్తయ్య, ఇంకొక 20 నిమిషాల్లో వదిన స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టకపోతే పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకువెళ్తారు. ఈలోపు కీర్తి పాప ఎలాగో కనబడదులే అని నిషి వైజయంతితో అంటే, అవునమ్మి అని వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ధాత్రి, కేదార్ గార్డెన్లో వెతుకుతూ ఉంటే ధాత్రి ఒక్క క్షణం ఆగిపోయి, కేదార్ టైం ఎంతైపోయింది అని అనడంతో 4:40 ధాత్రి అని కేదార్ చెబుతాడు. ఇంకొక 20 నిమిషాలలో కీర్తి కనిపించకపోతే కౌశికి వదిన సంతకం చెయ్యదు కదా స్టేషన్కి వెళ్ళి, అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు. అంటే నిషి వాళ్ళు కావాలనే ఈ ప్లాన్ చేశారు కదా అని వాళ్ళ కుట్రని పసిగట్టేసి చెబుతూ ఉంటుంది. ధాత్రి ప్లాన్ ఎలా తిప్పికొడుతుందో అని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.